జై భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీలోని ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. ఈ నేపథ్యంలో జై భారత్ పార్టీ మొట్టమొదటి సమన్వయకర్తను శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన సికిందర్ భాషను శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినట్లు విలేకరుల సమావేశంలో సికిందర్ భాష వెల్లడించారు. జై భారత్ పార్టీ తరఫున శ్రీశైలం నియోజకవర్గం బాధ్యతలు జేడీ లక్ష్మీనారాయణ తనకు అప్పగించినట్లు పార్టీ ఇచ్చిన అధికారిక లెటర్ను మీడియా ముందుంచారు. అయితే శ్రీశైలం నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని, నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని, ప్రజలతో మమేకమై పనిచేస్తామని సమన్వయకర్త సికిందర్ భాష అన్నారు. ప్రజలు జై భారత్ పార్టీని ఆదరించాలని కోరారు. జై భారత్ పార్టీ ప్రధాన రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటుందని అన్నారు. జై భారత్ పార్టీని గెలిపించుకుందామని నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీశైలం నియోజకవర్గాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతామని సికిందర్ భాష వెల్లడించారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, నియోజకవర్గం ప్రజలకు, నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు. అనంతరం ఆయనకు జై భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అందించిన పత్రాలను మీడియాకు చూపించారు. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, వివి లక్ష్మీనారాయణ గారు ఆదేశాల మేరకు నన్ను శ్రీశైలం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ప్రత్యేకంగా ఆయనకు 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. పార్టీలకు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెసా వీటన్నిటికీ అతీతంగా ఆయన పౌరుల కోసం, భవిష్యత్ కోసం ఉపయోగపడే పార్టీగా ఆయన ఎన్నుకున్నారు అని నా భావన. ఆ భావనతో ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. మా సారు ఒక అడుగుజాడలో ఆయన నిర్ణయించబడినది ప్రతి ఒక్కటి 10 మంది యువతకు కానీ 100,000 కుటుంబాలు బాగుపడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఢిల్లీ నుంచి ఎట్లా వనరులు తీసుకురావాలి, ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎట్లా తీసుకురావాలి, ఏ ఫండ్స్ ఎట్లా తేవాలి, మన ఊరిని ఒక నందనవనంగా తయారు చేసుకుంటాం. మీ ఊర్లో ఏముంది అంటే మనం పుట్టి పెరిగి ఈ ఊరికి ఏం సాధించాం, మనం ఏం సాధించాలంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చింది. ఈ రోజుని ఎవరు ఆపలేరు. ఈ రోజు కంకణం కట్టుకొని భావితరాలకు ఉపయోగపడేటట్టు ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడిచి చూపించి మీ ఆశీస్సులు నేను మనస్ఫూర్తిగా తీసుకొని మీరు నన్ను దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.